సమ్మె నోటీస్ ఇచ్చాం. దానికి కార్మిక సంఘాలు కార్మికులు ఏకంగా కలిపి 20వ తేదీని మా సమస్య పరిష్కారం వరకు మా నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పాం. కానీ ఈరోజు కొంతమంది కార్మికులు కాంట్రాక్టుల బెదిరింపులకి యాజమాన్యం బెదిరింపులకి వెళ్ళేసి మళ్ళీ వస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళకంట నువ్వు వచ్చారా నాకు కొంచెం భయం వస్తుంది, నువ్వు నేను కలిసి చేద్దాం అని చెబుతున్నారు. దయచేసి కాంట్రాక్ట్ కార్మికులు ఒకటే చెప్తున్నారు, మనం ఉపాధి భద్రత కాపాడుకోవడానికి సమ్మె చేసామా, భయపడి మళ్ళీ లోపలికి వెళ్ళాలని సమ్మె చేసామని మనం ఆలోచించండి. ఈ రోజు మనం ఇప్పుడు భయపడ్డామంటే ఈ 15 రోజులు మనం నిలబడి మిగతా మన రిటైర్మెంట్ వరకు ధైర్యంగా ఉందామా, ఈ 15 రోజులకు సమ్మె చేయకుండా భయపడే డ్యూటీ చేద్దామా. కాబట్టి ఇక్కడ కార్మిక సంఘాలన్నీ మేము అయిపోయినాయి, మనం ఏం భయపడవసరం లేదు. కింద ఆఫీసర్లు ఎంప్లాయీస్ 12 అవర్స్ డ్యూటీ వేస్తారు. 12 అవర్స్ డ్యూటీలో ఒక్కొక్కరికి యాక్సిడెంట్ అవుతుంది, ఒక్కొక్కరు బీపీ డౌన్ అవుతుంది, ఒక్కొక్కరు షుగర్ పడిపోతుంది. దయచేసి అక్కడ ఉన్న కార్మికులకి ఏదో నచ్చ చెప్పి కార్మికులందరూ ఇందులో తీసుకురండి, మేము పనిచేయలేకపోతున్నాం, కార్మికులు రచ్చగొట్టి మీరు స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తున్నారని ఎంప్రెస్ ఒత్తిడి పెరుగుతుంది. మరి ఒత్తిడిలో కార్మికులందరూ కలిసి మనందరమే కార్మిక సంఘాలు చెప్పే పిలుపుకి ఇక్కడ నిర్ణయం చేసుకుని వెళ్ళాలి. ఎవరో వారు అన్నారని ఒక్కొక్కరు జారిపోయి వెళ్ళిపోతే రేపు కార్మికుడికి అనేది చెప్పుకోనికి సంఘం ఉండదు. కాబట్టి మనం అందరూ కలిసి 2 రోజులు లేట్ అయినా 3 రోజులు లేట్ అయినా కార్మిక సంఘాలు పైకింత మండలం లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీ 14,000 మందిని నువ్వు 1,200 మందిని నువ్వు తీసిన లిస్టు మనం అడగగలము. లేకపోతే వారు మార్చి 26వ తేదీ మార్చి 2026 మార్చికి వాళ్ళు సుమారుగా 6,000 మంది తీయాలంట. మరి 2026 వరకు ఇప్పుడు మన సమ్మె ఫెయిల్యూర్ అయ్యి మన కార్మికులు జారిపోతే గ్యారంటీగా నువ్వు 2020 మార్చికి నువ్వు కలపడవు. నిన్ను అడిగేవాడు లేడు. నీ 12 గంటలు పెరుగుతుంది, 8 గంటలు పని ఉండదు, నీకు 12 గంటలు, నీకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, చచ్చిపోతే అక్షరాలు 11 లక్షలు కూడా ఉండదు. కానీ ఇన్ని పోరాడు సాధించుకుని మనము ఈ రోజు కార్మిక సంఘం పక్కన ఉండకంట ఎవరో కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ భయపించారు, ఇది ఎప్పుడు తేలుతుంది, ఇది తేలట్లేదని భయపడుతున్నారు. ఈ భయపడడం మాత్రం మిగతా కార్మికులు మనం కూడా మన ఉద్యమం ఏమీ ఆగట్లేదు. ఈ రోజు ఇక్కడ రాత్రైనా పగలైనా చర్చలు పిలిచి మనతో సామరస్యం మాట్లాడితే ఇక్కడికి కదులుతాం, లేకపోతే ఇక్కడ మాకు 24 అవర్స్ ఇక్కడ ఉంటాం. ఉండవుగా మళ్ళీ చెప్తున్నారు, రేపు బీసీ గేట్లు మెయిన్ గేట్లు ఏ డ్యూటీకి వెళ్ళినా కూడా మనం ఎంతకంటే నిలబడదు, మనం దాటి ఎవరైతే చూద్దాం. మనమేమి ఎవరిని అడ్డద్దు, మన పోలీసు వారు ఇక్కడ సహకరించినట్టుగా అక్కడ సహకరిస్తారు. ఎందుకంటే మనం ఒక అడుగు చట్టం తీసుకోకుండా ఒక అడుగు అనుకుంటే మన జీవన మరణం కోసం నిలబడ్డాం. కాబట్టి రేపు బీసీ గేట్లు మెయిన్ గేట్లు ఏ షిఫ్ట్ లో గానీ బి షిఫ్ట్ లో గానీ ఈ రోజు కూడా మనం అక్కడ నిలబడదాం. దండాలు పెట్టి నీ ఉపాధి నా ఉపాధి కోసం నిలబడదాం. కలిసి కార్మికులరా పోలీసులకు చట్టాలు మనం సహకరించేద్దామని చెప్పాలి. అప్పుడే మన ఉపాధికి చేరాలి ఉంటుంది. వాడు 8 మంది సుమారుగా స్టీల్ ప్లాంట్ లో 12,500 మంది ఉన్నారు. నువ్వు 2,000 మంది తీసినా, నువ్వు 3,000 మంది తీసినా ఒక పద్ధతి ఒక పాడు లేదు, ఒక రాష్ట్రం పుస్తకం లేదు, ఒక నష్టపరం లేదు, తీసేవాడికి చేతో లేదు, తీసేవాడి పైన లేదు. మరి ఇలాంటి దౌర్భాగ్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఇంత దౌర్భాగ్యంగా మనం ఐక్యంగా లేకపోతే మరి కార్మిక సంఘాలు అందరికీ తప్పండి. మరి మనం పాపం చేసామో పుణ్యం చేసామో తెలుసో తెలుకో ఎవరికో ఓటేసాను, ఓటేసినాడు ఏదోలాగా ఎమ్మెల్యే అయిపోయారు. మరి ఇప్పుడు ఓటు వేయించుకున్నాడు, ఓటు వేయించుకున్నాడు కూడా మనం పట్టించుకోవట్లేదు. మరి ఎంత దౌర్భాగ్యం. మరి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నా చెప్తున్నారు, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న నాగరెడ్డి గారు ఏం చెప్తారు, ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు వచ్చి మన ఫ్యామిలీ కూర్చోబెట్టి రేపు ఈ అవసరంలో నువ్వు మాకు ఓటరువా, ఎవరైనా చచ్చిపోతే రాత్రి కాంగ్రెస్ వచ్చేసి ఆడ పొద్దున్న చేసి మీ అమ్మ చచ్చిపోయింది మీ మామ చచ్చిపోయిందని పరమేశ్వర చనిపోతారు. మరి ఇప్పుడు 7 రోజులు సమ్మె చేస్తే ఎవరు రాలేదంటే మేము రాజకీయాల్లో చిక్కుపోవాలని చెప్పేసి మరి మనం ఎక్కడికి వచ్చాం, మనమేం అవసరం లేదు. కావాలంటే మన డేర్ నెంబర్ చర్చించుకోవాలి. భూములు త్యాగం చేసాం చెప్తున్నాం. ఎవరికైనా అధికారులకి పోలీసులకి చెప్తే భూములు త్యాగం చేస్తావు, నువ్వేం భూములు త్యాగం చేసా, పోరాటం రాలేదు నీకు, నువ్వేం భూములు త్యాగం చేసి మనం కమ్మకొడుతున్నారు.
ఎప్పుడో తాతకున్న ఆడకట్టు, ఎప్పుడో తాతకున్న తండ్రి ఆడకట్టు ఇప్పుడు మన పిల్లలకు మార్చి అది ఆకొట్టుకుని తిరుగుతున్నాం. ఆడకాడికి ఏదో న్యాయం జరుగుతుందని. కానీ ఈరోజు ఆడకాడుల ద్వారా న్యాయం చేయకపోతే పర్లేదు, కనీసం ఆడకాడ ద్వారా వచ్చే ఉపాధి కూడా గ్యారెంటీ అక్కడ పోయింది. కాబట్టి ఇక్కడ మాత్రం మనం ఏమైనా ఐక్యమత్యంలో మన సమ్మెని విచారణ చేసుకొని ఇచ్చేస్తే రేపు మనకి సహకరించిన పోలీసులు, రేపు మన సహకరించిన ప్రజలు కూడా మనం చూసి నవ్వుతారు. కాబట్టి మన అందరూ కలిసి అందరం కూడా ఇక్కడే మాట్లాడుకొని అవసరమైతే ఏదైనా నిర్ణయం చేసుకొని అందరూ ఒకసారి నిధులకి వెళ్ళి తప్ప ఎవరు ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండకూడదనేసి అంతమంది పోరాడు చేస్తాం. చివరికి 100%కి 99 మంది వెళ్ళిపోయినా ఒక్కడు పోరాడు చేసి సాధించే తప్ప వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మన అందరూ కలిసి ఇక్కడ మన పోలీస్ వ్యవస్థలో మనకి ఏం సహకరించాలంటే మేము మాట్లాడడం, మీరు ఎందుకు తోసుకొని వెళ్తారు, మీరు తోసుకొని వెళ్ళి అక్కడి దాకా వెళ్ళాలా, అక్కడి నుంచి వెళ్ళాలా. కాబట్టి మీరు ఎందుకు అది ఉధృతం చేసుకుంటారు, మేము మాట్లాడి మేమేమైతే చెప్తున్నారు వాళ్ళు కూడా పైనుంచి మా యొక్క గొంతం కోరికలు ఇన్నాళ్ళు పెట్టి ఆగావు. మా పరిస్థితి ఈ మధ్యకాలంలో 300 మంది కార్మికుల్ని కొత్త వాళ్ళు జాయిన్ చేసుకున్నాం. మేము ఎప్పటి నుంచే పనిచేసే వాళ్ళని బయట పెట్టాం. మరి ఈ విషయం కూడా అడగడానికి వెళ్ళడానికి వెళ్తే ఇప్పుడు వాళ్ళు మనకు చెప్తారనేసి మాట ఇప్పటికీ గంట అయింది. కాబట్టి మన ఓపిక చూస్తున్నాం. మళ్ళీ ఎవరు పిలిచి చెప్పడం అనుకుంటే మన దారి ఏడిఎం బిల్డింగ్ వెళ్ళిపోవాల్సిన దర్శనం చెప్పి ఎప్పుడు కూడా సీజీఎం స్థాయి జిఎం స్థాయి వచ్చేవారు చర్చలకి. ఎంతమంది ఇన్ని వేల మంది రోడ్డు మీద ఉంటే ఒక చిన్న మేనేజర్ స్థాయి అధికారిని పంపించారు. వెంటనే కార్మిక సంఘాలన్నీ తిరస్కరించాయి. మీరు డిసిజన్ తీసుకోగలరంటేనే చెప్పండి, లేకపోతే వదిలేండి అని చెప్పాం. వెంటనే డిపి స్థాయో లేకపోతే సిఎండి గారి స్థాయో డైరెక్టర్ పర్సనల్ గారి స్థాయో వచ్చి మాట్లాడితేనంటేనే కూర్చుంటామని చెప్పి వచ్చేసాం. కాబట్టి ఒకసారి మీరెవరు నిరాశ చెందొద్దు. లోపల పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. చాలా మందిని చూసాం. నిన్న మొన్న డ్యూటీకి వెళ్ళిన ఈరోజు ఉదయం వెళ్ళి కూడా మళ్ళీ వస్తున్నారు. దయచేసి మనం ఒక్కసారి మరి డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది కాబట్టి మనం నిరాహార దీక్షలో కూర్చున్నట్టుగా మనకు ఉద్యోగం పోతుందంటే మనకు తిండి లేనట్టుగా, మనతో పాటు మన భార్య పిల్లలకి తల్లి తండ్రికి కూడా తిండి లేనట్టుగా, ఆ తిండి ఇక్కడే మనకు లేదని చెప్పేసి మనం కానీ మంచినీళ్ళు తాగండి. మనం దీక్షలోనే ఎవరు కూడా ఇక్కడ నుంచి కదలకూడదు, ఇక్కడే కూర్చుందాం. ఎండైనా వానైనా వర్షమైనా మేనేజ్మెంట్ వచ్చి మొత్తం ఇప్పుడు డిలీట్ చేసినటువంటి 1480 మందిని అదేవిధంగా ఎవరిని కూడా డిలీట్ చేయమని చెప్పేసరి యాజమాన్యం చర్చలు జరిపి చెప్పేదాకా కూడా ఎవరు కూడా దయచేసి వెళ్ళొద్దని చెప్పేసరి మనం చేస్తాం. దానికి సిద్ధమేనా అందరూ? సిద్ధమేనా? ఇంకా చెప్పండి. లోపల ఉన్నారు కూడా వస్తారు. అవసరమైతే లోపల ఇంకా బాగా పనిచేసుకోమందాం. వాళ్ళ కోసం మనం ఏంటి తిండి చెప్పుకోవడం అనేసి ఇక్కడే చచ్చిపోదాం. అప్పుడైనా సరే వాళ్ళందరూ బయటకు వస్తారు. దయచేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఏమి కూడా మంచినీళ్ళే తాగుదాం, ఎక్కడే కూర్చుందాం సమస్య పరిష్కారం అయ్యేదాకా. ఇప్పుడు జగన్నాథ్ గారిని మరోసారి కూర్చున్నాం. వడ్డీలాలే కార్మికుల ఐక్యత, చెప్పాలి. వడ్డీలాలే కార్మికుల ఐక్యత, తొలగించే కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి, విధుల్లో వెంటనే విధుల్లో తీసుకోవాలి. సోదరులారా, నిన్న రీజనల్ లేబర్ కమిషన్ ఆఫీసులో మన ఉక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిగాయి. యాజమాన్యం ఏమనుకుందంటే ఈ చర్చలాగా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేస్తే కార్మికులు భయపడి నిరుత్సాహపడి అందరూ లైన్ కట్టి అందరూ డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పి యాజమాన్యం కలగనుంది. కానీ ఆ కలలు చేస్తూ నిన్న చర్చల్లో తఫరం కాకపోయినా సరే మా పోరాటం ఆపం, మేము లోపలికి వెళ్లే వరకు బయట లోపల తీసుకెళ్లే వరకు ఉపాధి రక్షించుకుని పోతామని చెప్పి మీ అందరూ పెద్ద కార్యక్రమ భాష అయ్యారు. మీరందరూ కూడా
విశాఖ జిల్లా అగ్రపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. గొప్ప విషయం ఏంటంటే నేను కూడా గత వారం రోజుల నుంచి మీ శిబిరం దగ్గరకు వస్తున్నాం, వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. మీతో పాటు మీకు అండగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ వారం రోజుల్లో మన శిబిరం దగ్గరికి వచ్చినటువంటి కార్మికుల సంఖ్య కన్నా ఈ రోజు కొన్ని వందల మంది పెరిగారు ఈ ముఖ్య కార్యక్రమానికి. అది మనం విజయవంతం. కాబట్టి మన పోరాటం విజయవంతం అవుతుంది, అవి తీరుతుంది. ఎందుకంటే మనది న్యాయ పోరాటం. న్యాయ పోరాటం అంటే ఏ పోలీసు వారు సాగిస్తారని చెప్పేందుకు కారణం ఏంటి? అది కాంట్రాక్ట్ కార్మికులు 10 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాలు పనిచేసి వేల మందిని ఉపాధి తొలగించి బయటకు నెట్టేసి గంటేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి? కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు చేసే సమ్మె న్యాయమైందని చెప్పేది అందరూ అంగీకరిస్తున్న విషయం. ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి బీఆర్ఎస్ పెట్టిన ఫైనాన్షియల్ అయినా సరే లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదాయం ఉంటుంది. కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా కార్మికులు తొలగించి ఒక్క రూపాయి కూడా చేతులు పెట్టకుండా నష్టపోలేకుండా అదనపు ప్యాకేజీ లేకుండా గేటు పెట్టిన కార్యక్రమం చేస్తున్నారు. ఈ దుర్మార్గం కాదా ఆడుతున్నాం? దుర్మార్గం కాదా? దుర్మార్గం. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ చేసే పనులు అంతకన్నా కష్టపడి ఈ రోజు విధులు చేస్తున్నారు. మరి కార్మికులు నాలుగు కోసం బాధ్యత యాజమాన్యం లేదని అడుగుతున్నాం, ప్రభుత్వం లేదని చెప్పి అడుగుతున్నాం. మీకు బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించమని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. బయటకి ఏం ప్రచారం చేస్తున్నారండి? స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎక్కువ మంది అయిపోయారంట, కాంట్రాక్టర్లు ఎక్కువ మంది అయిపోయారంట. అందుకే తొలగిస్తానని చెప్పని బయటకు ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవమా? నిజమైంది నిజంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ అయిపోయాలంటే కొత్త తీసుకొస్తున్నారు, కొత్త తీసుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క చెప్తున్నారు ఇంకా అదనంగా కార్మికులు కావాలి, విధులు తీసుకోవాలి. కానీ అది కాకుండా ఈరోజు టెండర్ మారిపోతే రెన్యూ చేయడం లేదు. 40 సంవత్సరాలు దాటిపోతే మెడికల్ చెప్పుకొని బయట నెట్టేస్తున్నారు. ఎందుకని మెడికల్ చెకప్? 40 సంవత్సరాలు మెడికల్ చెక్ దేనికోసం? నిజంగా కానీ వాస్తవంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే మరి కారణం ఎవరు? యాజమాన్యం కాదా? ప్రభుత్వం కాదా? ఈ పరిశ్రమలు పనిచేయబట్టే కదా మన 60 రూపాయలు వేడిప్పుడు. కాబట్టి కారణం వారు దానికి మళ్ళీ 10 వర్షాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిశ్రమలు క్షమించే సంవత్సరం ఉందని చెప్పని మనం చెప్పే రోజు అందరూ కార్యక్రమం చేస్తున్నాం. యాజమాన్యం దుర్మార్గం ఉందంటే, ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే 7 నెలల రోజులుగా మనం సమ్మె చేస్తుంటే బాధ్యత యాజమాన్యం అయితే, బాధ్యత ప్రభుత్వం అయితే ముఖ్యమైన అధికారులు చర్చలు పంపించి మీ సమస్యని వీటిని పరిష్కారం చేయగలం, ఇది మీరు చేయలేము, నాకు టైం కావాలని చెప్పాలి, మాట్లాడాలి. కాకుండా సాధారణ మేనేజ్ పంపించి ఈరోజు చర్చల్లో కూర్చోబెట్టారు. కాబట్టి సరే పరిష్కరించే ఉద్దేశం లేదని చెప్పేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రెండో వైపు ఏం చెప్తున్నారు వాళ్ళు? కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెంట, చట్టవిరుద్ధ సమ్మెంట. నిజంగా చట్టం కోసం మాట్లాడేటువంటి అర్హత యాజమాన్యానికి ఉందని మనం చెప్తున్నాం. చట్టం కోసం మాట్లాడే అర్హత యాజమాన్యం లేదని చెప్పి తప్పొచ్చుకున్నాం. ఎందుకంటే నువ్వు ఏ చట్టం పెట్టి రాత్రి 100 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నావు నువ్వు? ఏ చట్టం చెప్పి జూనియర్ నుంచి సీనియర్ చేస్తున్నావు నువ్వు? ఏ చట్టం చెప్పి మెడికల్ పేరు బయట నెట్టేస్తున్నావు? కాబట్టి చట్టాన్ని ఉల్లంఘిస్తుంది ఎవరు? మేనేజ్మెంట్, కార్మికులు కాదు. కాబట్టి మనం చేస్తున్న సమ్మె చట్టబద్ధమైన సమ్మె. ఓ సామెత ఉంది, దొంగతనం చేసి దొంగ తప్పించుకోవాలంట. అలా ఉంది మరి యాజమాన్యాల పరిస్థితి. తను చట్టాలు ఉల్లంఘించి కార్మికులు చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారని చెప్పి బయట ప్రపంచాన్ని నమ్మించడం ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యంతో కుట్రలు సాగరు, ఈ మోసాలు సాగరు, ఈ దుష్పథ సాగరు. కార్మికులు యాజమాన్యం ఎదిరించి పోట్లాడి ఉపాధి సాధించుకుంటారని చెప్పని ఈ సందర్భంగా యాజమాన్యాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ పనులు చేయకుండా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళు తిట్టడం, మన మద్దతు ఇచ్చే విమర్శించడం, మన ఇద్దరితో ఆడిపోసుకునే కార్యక్రమం చేస్తుంది. అర్థం ఏంటి? వీళ్ళు కూడా చేయరు, ఇంకెవరు చేయనివ్వరు. వీళ్ళు వేల మంది బయట తొలగిస్తారు. ఆ తొలగించిన పక్షాన్ని ఉన్న వాళ్ళకి మాత్రం విమర్శలు చేస్తారు. ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు తప్పించుకున్నాం. ఇటువంటి రాజకీయ నాయకులు బుద్ధి
కూడగట్టుకోవాలి. అందరి మధ్య మనం కూడగట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒంటరి చేసి దెబ్బతీయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కుట్ర చేస్తా ఉంది. యాజమాన్యం చేతులు బెదిరింపులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, కోర్టులు ఉంది, చట్టాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకుండేదేంటి మన ఐకమత్యం. మన ఐక్యతతో పాటు తోటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు, రాజకీయ పార్టీ మద్దతు, అందరి మద్దతుని కూడగట్టుకుని మనం విజయం సాధించాలి, పోరాడాలి. దాని కనుక మనం ఒక్కరు సాధించుకోవాలని చెప్పి చెప్తానుకున్నాం. ఒక విషయం పెట్టి ముగిస్తాను నేను. మిత్రులారా, ఈరోజు 8 రోజులు సమ్మె చేస్తున్నాం. మన సమ్మె వెంట విజయవంతం కావాలి. బయట ఉన్న కార్మికులు లోపలికి వెళ్ళాలి. మనల్ని ఎవరు కూడా తీయం అని చెప్పి యాజమాన్యం మనకి స్పష్టంగా అలిగిపోరు రాసివ్వాలి. మరి 2,400 రూపాయలు హక్కు తొలగిందని చెప్పి స్పష్టంగా రాసివ్వాలి. ఆ రాసివ్వాలి. మన సమ్మె వేగం విజయవంతం కావాలని చెప్పారంటే ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ఆ లోపలికి వెళ్ళే కార్మికుల్ని మీకు తెలిసి ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఏ ఉంటారు, ఏ డిపార్ట్మెంట్ వెళ్తున్నారు, ఏ సైట్ లో వెళ్తున్నారు మీకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళందరితో మీరు ఒక్కొక్కరితో మాట్లాడండి. ఒరే మనం పోరాటంలో సమ్మె చేస్తున్నాం, మేము బయట ఉన్నాం, మీరు లోపలికి వెళ్తున్నారు. ఈ ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరి నష్టం? మీరు లోపల ఉండడం వల్ల మన సమ్మెకి నష్టం, మనందరికీ నష్టం, యాజమాన్యానికి ప్రభుత్వానికి ఉపయోగం. కాబట్టి అందరం కానీ మనం సమ్మె చేస్తే, మనందరం 100% సమ్మె చేస్తే యాజమాన్యం ప్రభుత్వం ఉత్తపోసుకొని మన సమస్య పరిష్కారం అయితే లోపలికి వెళ్తాం, గౌరవంగా పోతాం చెప్పి చెప్పండి. లేదు మేము భయపడతాం చెప్పండి. నువ్వు భయపడి రోజు శవంలా వెళ్ళాలిపోతావు, బానిస వెళ్ళాలిపోతావు. నువ్వు తలెత్తుకొని నీ హక్కు కోసం నీ పోతులతో తలెత్తుకొని పోట్లాడతావా? లేదంటే పడిపోద్ది చెప్పి భయపడి జీవితంలోకి బానిసలపోతావు చేతులని చెప్పని మీరందరూ మిగతా కాలం చెప్పండి. చెప్తారా? చెప్పండి. ఒక్కొక్కరు కార్మికులాగా, నాయకులాగా, కార్యకర్తలు చేయండి. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. మన న్యాయబద్ధ సంఘం ఉంది. మన న్యాయబద్ధం కోసం ప్రధానికి మనతో అండగా ఉన్నారు. ఈ అండగా ఉపయోగించుకుని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ పోరాటంలో ఖచ్చితంగా విశాఖ జిల్లా నుంచి, కార్మిక సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి మీకు మద్దతుగా అనేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి అందరికీ హామీ ఇస్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు చూస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్యాకేజ్ అని చెప్పారు. ఈ ప్యాకేజ్ ఈ చేతితో ఇచ్చి ఆ చేతితోని అప్పులు ఎవరికైతే ఇచ్చారో, అప్పులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. కార్మికులకు ఇవ్వలేదు, ఫ్యాక్టరీకి ఇవ్వలేదు, నిర్వాసితులకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదండి. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం, అమ్మేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించిందో ముందు కాంట్రాక్ట్ కార్మికుల మీద ఇది దెబ్బ పడుతుందని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం. అదే చేశారు. ఇప్పుడు ఇవాళ ₹1,00,000, ₹2,00,000 జీతాలు వచ్చే వాళ్ళకేమో ప్యాకేజ్ డబ్బులు ఇస్తాం ఇంటికి పంపించడానికి. మరి ఇన్ని 4,500 మందికి ఒకే రోజు నోటీస్ ఇచ్చాడన్నమాట. 4,500 మందిని ఎన్నిసార్లు తీసేస్తాం? 4,500 మందికి ఒకసారి ఇచ్చాం. మళ్ళా డిపార్ట్మెంట్లోనే డిఫరెంట్ గా నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తీసేస్తున్నాం, మీరు మెడికల్కి వెళ్ళండి. ఎక్కడ మీ దగ్గర ఏ ప్రతిపాదన ఉంది, ఏ ప్రాతిపదిక ఉంది? ఇవాళ మళ్ళా 1,500 మందిని తొలగించామని చెప్పేసి ఎన్నిసార్లు తొలగిస్తాం? ఇప్పుడు 3 సార్లు తొలగింపులు. ఈ నెల 15 రోజులు 2 నెలల్లోని 3 సార్లు తొలగింపులు అనమాట. ముందు 4,000 ఉంది, ఇప్పుడు 1,500. మధ్యలో మెడికల్, మధ్యలో 60. దీనికి ఏమైనా చట్టం ఉందా లేదా? ప్రైవేట్ ఫ్యాక్టరీకైనా పబ్లిక్ సెక్టార్కైనా చట్టం ఉందన్నమాట. చట్ట ప్రకారం ఏం చర్చ చేస్తాం? మన కాంట్రాక్టర్ డబ్బులు కొట్టేస్తే ప్రిన్సిపల్ ఎంప్లాయీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఎంప్లాయీకి సంబంధం లేదంటే కాంట్రాక్ట్ ని మళ్ళా కొత్తగా నోటీసులు ఇవ్వమన్నారు. ముందేమో సైట్ ఇంజనీర్స్ ఇచ్చామన్నారు, సైట్ పర్సనల్ ఇచ్చామన్నారు. అదొకటి. ఇప్పుడేంటి మేనేజ్మెంట్ సంబంధం లేకుండాను కాంట్రాక్టర్ చట్ట ప్రకారం 1,500 మందికి లిస్టు పెట్టాడా? సీనియారిటీ ఉందా, జూనియారిటీ ఉందా, లేకపోతే 3,000 మంది 3 months నోటీస్ ఇచ్చాడా? చెప్తారు 5 రోజుల్లో తగిలే వచ్చి కాంట్రాక్ట్ నువ్వు 60 సంవత్సరాలు వరకు సర్వీసు బాగా ఉందని చెప్పేసి దేశం అంతా చెప్తుంది. ఇక్కడ కూడా నువ్వు చెప్తున్నావు అనమాట. 60 సంవత్సరాల వరకు మనిషి పనిచేయచ్చు, 18 సంవత్సరాలు దాటినాడు అనమాట. నీకు ఇక్కడ పని ఉంది. ఏవి
ఆలోచన ఏమి లేకుండా నువ్వు ఒకే తాటి కింద నువ్వు వండుకొట్టి పంపిస్తావంటే సహించేది లేదని చెప్పేసి నేను ముందు నుంచి చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తున్నా. ఇవాళ మిగతా చోట్ల కాంట్రాక్ట్ లేబర్ తక్కువ అన్నారు, అక్కడ తక్కువేం లేదు. అక్కడేమో లెక్కల్లో 10,000 మంది ఉంటారు, లెక్కల్లో లేని వాళ్ళు 25,000 మంది ఉంటారు ఒక్కో ఫ్యాక్టరీ. మేము అన్ని స్టీల్ ప్లాంట్లు మేము తిరుగుతుంటాం కదా. ఇవాళ అక్కడ ఎక్కడైనా కార్మికులు తొలగిస్తా ఉన్నా, ప్లాంట్ అమ్మేస్తా ఉన్నా, ముంచేస్తా ఉందంటే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతాయి. ఇక్కడ మరి ఎందుకో మన ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఐక్యం కావట్లేదు. మనమే ఐక్యంగా ఉన్నాం కనుక ఇవాళ ఇంతవరకు నిలబెట్టగలిగి. ముందు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది తప్పకుండా సమస్య పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే నువ్వు ఫ్యాక్టరీ మూసేస్తావా? ఫ్యాక్టరీ మూసే అధికారం నీకు లేదు. ఇవాళ మేము 4.5 సంవత్సరాలు జీతం పెంచమని అడగలేదు. 2,500 అనేక మంది ఇప్పటికే 40% ఆపారు. ఇంకా 60% మందికి మొత్తం మనం అదనంగా పోరాడి సాధించడం అగ్రిమెంట్ చేసుకున్న డబ్బులు కూడా తీసేస్తా ఉంటారు. 26,000 దాటితే అదే ఈఎస్ఐ కూడా పోయినట్టు. ఇంకా అనేక 21,000 దాటితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పుడు కూడా ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాలని చెప్పి ఈ రోజు కూడా కరోనాలో కూడాను జీతాలు ఇవ్వకుండా పనిచేస్తాను, ఆ జీతం డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి ఇవ్వడం మానేసి ఆ రోజు స్ట్రైక్ చేయండి కంటారు కార్మికులు. ఇక్కడైనా ఈ వ్యవస్థ, ఇక్కడైనా ఆలోచన, ఎవరితోనూ మాట్లాడరు. పూర్వం యూనియన్ లీడర్తో మాట్లాడడం, సమస్యలు అనేక చాలా సమస్యలు వచ్చాయన్నమాట. మనుషులు ఎక్కువైపోతే సోర్స్ లో 15 రోజులు పని అని చెప్పి మళ్ళా 15 రోజులు మొత్తం అంతా కంటుంది. ఇవన్నీ వాస్తవాలు మనం అర్థం చేసుకుని పనిని పోరాటం అనేది కొనసాగించాలి. కొనసాగించినాడే ఇవాళ నిన్న 15,000 మంది, 1,500 మంది, రేపేమో 4,500 మంది. సంవత్సరం లోపల మొత్తం అందరినీ కూడా తగిలిస్తారు అనమాట. దీన్ని మనం అంగీకరించాలి. తప్పకుండా కేంద్రం రాష్ట్రంలో జిల్లాలోని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరితోనే బహిరంగంగానే పోరాటం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో వెంటనే చర్చలు పిలవండి, మాట్లాడండి. ఏది సహజం కాదనేది మనం న్యాయం జరిగే వరకు పోరాడాలని చెప్పేసి ఎక్కడ సెలవు తీసుకుంటాం.